గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం శరదిందు వికాసి మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అజ్ఞానాంతర్గహన పతితానాత్మ విద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవశిఖా తాపపాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిస్సరంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు అనుగ్రహించినటువంటి శివానందలహరిలో గల 2వ శ్లోకాన్ని వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గళంతి శంభోత్వచ్చరిత సరితః కిల్బిషరజో దళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేదో హ్రదభువి శివానందలహరి. గళంతి శంభోత్వచ్చరిత సరితః కిల్బిషరజో దళంతి. శాంతికి శుభాలకు మూలస్థానమైనటువంటి ఓ పరమేశ్వర, నీ చరిత్ర అనేటటువంటి ఓ మహానది నుండి ఒక చిన్న పాయ పక్కకి వచ్చి మా యొక్క పాప ధూళినంతా అణిచివేస్తూ ముందుకు సాగుతోందయ్యా అని శంకరాచార్యుల వారు ఈ నామంలో మనకి తెలియజేస్తున్నారు. గళంతి శంభోత్వచ్చరిత సరితః కిల్బిషరజో దళంతి. ఆ పాయకి శంకరాచార్యుల వారు శివానందలహరి అని పేరు పెడుతున్నారు. ఇక్కడ ధీకుల్యా సరణిషు పతంతి, మన యొక్క పాపభూయిష్టమైనటువంటి ఈ ధూళినంతా అణచివేస్తూ బుద్ధిలోకి ప్రవేశిస్తోంది. ఈ పాపాన్ని అణచివేయడం అనేటటువంటిది బాహ్యరంగ శుద్ధీకరణ. ఇప్పుడు మన బుద్ధిలోకి ప్రవేశించి మన బుద్ధిలో ఉండేటటువంటి మంచి చెడ్డలను సన్మార్గంలోకి పెట్టి మన జ్ఞానేంద్రియాలను సన్మార్గంలోకి నెట్టుతోంది, సన్మార్గంలోకి ప్రవేశింపజేస్తోంది ఆ శివానందలహరి అనేటటువంటి ఒక పాయ. ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం. ఇప్పుడు సంసారం జనన మరణ చక్రాలలో చిక్కుకున్నటువంటి ఈ జీవుని సంసార తాపాలన్నిటినీ కూడా ఉపశమనం చేస్తూ ఆ నది బుద్ధిలో నుంచి మనస్సులోకి ప్రవేశిస్తోంది. దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం. మన మనస్సులో ఉండేటటువంటి ఈ తాపాలన్నిటినీ కూడా ఉపశమనం చేస్తూ ఆ యొక్క నది మనస్సు వైపుగా ప్రవేశిస్తోంది. వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి. నా హృదయమను మడుగులో ఆ యొక్క శివానందలహరి ప్రవేశించి అంతరంగ బాహ్యరంగ శుద్ధీకరణ తరువాతే మనకి పరమేశ్వర సాయుజ్యం లభిస్తోంది. ఆ అంతరంగ శుద్ధి బాహ్యరంగ శుద్ధి శంకరాచార్యుల వారు ముందు చెప్పేసి ఇక్కడ మనకి పరమేశ్వర సాయుజ్యానికి కావాల్సినటువంటి శివానందలహరిని మన మనస్సులోకి ప్రవేశపెట్టారు. ఆ యొక్క పాయ నా మనస్సులోకి ప్రవేశించిందయ్యా. ఆ పాయ ఎప్పుడూ స్థిరముగా నా మనస్సులో ఆ ధారావాహికగా పడుతూ ఉండేటటువంటి అనుగ్రహాన్ని నాకు సదా కలగజేయు అని పరమేశ్వరుణ్ణి కోరుతున్నారు. ఇది ఒక ఆత్మానుభూతి మనస్సులో, ఇది హృదయములో జరగవలసినటువంటి ఒక అనుభూతి ప్రక్రియ. ఈ అనుభూతి ప్రక్రియ బాహ్యరంగ అంతరంగ ప్రక్షాళన చేసేటటువంటి ప్రక్రియ ఇది. ఈ అనుభూతి గురించి మనకి వేదాలలో కూడా స్పష్టీకరణం అవుతోంది. దహ్రం విపాపం పరమేష్మభూతం హృత్పుండరీకం పురమధ్య సగ్గస్థం తత్రాపి దహ్రం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం అని మనకి శృతులు చెప్తున్నారు. స్వస్తి ప్రజాభ్యః.